ఎన్నికలు అయిపోయిన తర్వాత జగన్ ప్రభుత్వం చిత్తుగా ఓడిపోయింది. 151 సీట్ల నుంచి 11 సీట్లకే పరిమితమైంది. జూన్ 4న ఎన్నికల లెక్కింపు పూర్తయిన తర్వాత సుమారుగా నెల రోజులైంది. నెల రోజుల్లో అంటే వైకాపా తరఫున పోటీ చేసి ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఆ పార్టీ సీనియర్ నేతల మధ్య ఎందుకు ఓడిపోయాం, బటన్ నొక్కి పేద వర్గాలకి డబ్బులు కొడతా ఉన్నా కూడా దాదాపు 3 లక్షల కోట్లు మనం పంపిణీ చేసిన సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున అమలు చేసినా కూడా ఎందుకు ఓడిపోయాం అనే దాని మీద చాలా ఎత్తున అంతర్మదనం జరుగుతుంది. దీనిలో భాగంగా అనేక మంది జగన్ పనితీరు వల్లనే మనం ఓడిపోయాం, జగన్ ప్రధానంగా ముఖ్యమంత్రిగా క్షేత్రస్థాయిలో ప్రజలకి దగ్గర కాలేకపోయారు, జగన్లో అనేకమైనటువంటి మార్పు రావాల్సింది ఉంది అనేటువంటిది అంతర్గతంగా అంటే ఆ వైకాపా సీనియర్ నేతల మధ్య గుసగుసలు వినపడతా ఉన్నాయి. ముఖ్యమంత్రిగా ప్రజలకు అందుబాటులో లేకపోవటం, శాసనసభ్యులకి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం, పూర్తిగా అధికారుల మీద ఆధారపడటం, బటన్ నొక్కడానికి ఆధారపడటం వలన మనం ఓడిపోయాం అని చెప్పని అంటాం. ఆ తర్వాత ప్రధానంగా జగన్ ముఖ్యమంత్రిగా పార్టీ అధినేతగా పార్టీలో అందరినీ సమన్వయపరచలేకపోయాడు. ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క నియోజకవర్గంలో 2-3 గ్రూపులు ఉంటే ఆ గ్రూపులన్నింటినీ సమన్వయం చేయలేకపోయాడు. ఉదాహరణకు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు అనంతపురం జిల్లాలో జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ దివాకర్ రెడ్డి, పరిటాల రవి ఈ 2 కుటుంబాల మధ్య సమన్వయం కుదిర్చి ఇద్దరు తెలుగుదేశం పార్టీలో ఉండే విధంగా ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా కర్నూలు జిల్లాలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, భూమా నాగిరెడ్డి, తర్వాత కేఈ కృష్ణమూర్తి ఈ కుటుంబాల మధ్య సమన్వయం కుదిర్చి ముగ్గురు ఒకే పార్టీలో ఉండే విధంగా పనిచేసే విధంగా ఒక అంగీకారం కుదిర్చారు. అలా అనేక జిల్లాల్లో పార్టీలో అంతర్గతంగా సీటు కోసం 2-3 గ్రూపులు 2-3 నేతలు కొట్టుకుంటున్నా కూడా పోటీ పడుతున్నా కూడా జగన్ ఈ గ్రూపులను సమన్వయపరచలేబడి తెలుగుదేశం పార్టీలో అదేవిధంగా అటువంటి ఇబ్బంది వచ్చిన దగ్గర ఇరువురు నేతల్ని చంద్రబాబు కూర్చోబెట్టి ఒకళ్ళకి సీట్ ఇస్తున్నాను, మీరు కొంచెం ఈ ఎన్నికలకు సహకరించండి అని సమన్వయపరిచి అందరూ కలిసి పనిచేసేటట్టుగా చంద్రబాబు సక్సెస్ అయ్యాడు. అటువంటి కసరత్తు ఇక్కడ జరగలేదు, అందువల్లనే మనం ఓడిపోయాం. దీనికి ప్రధానంగా జగనే కారకుడు, జగన్ యొక్క పరిపక్వత లేని నాయకత్వం వల్ల మనం ఓడిపోయాం అనేటువంటిది అంతర్గతంగా ఆ పార్టీ నేతల్లో గుసగుసలు వినపడుతున్నాయి. తెలుగుదేశం పార్టీలో అంటే 5 ఏళ్ల పాటు రాష్ట్ర వ్యాప్తంగా అనేక పెద్దమైన బలమైన గ్రూపులను కూడా సమన్వయపరచడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యాడు. ఒక ప్రకాశం జిల్లాలోనే గొట్టిపాటి హనుమంతరావు, కరణం బలరాముల మధ్య ఆయన సమన్వయం కుదర్చలేకపోవడం వలన ఆడ జరిగింది. ఆ తర్వాత అదే తరహాలో ఆమంచి కృష్ణమోహన్, కరణం బలరాం మధ్య జగన్ సమన్వయం పరచలేకపోవడంతో చీరాల్లో ఓడిపోవాల్సి వచ్చింది. ఆమంచి కృష్ణమోహన్ పార్టీ నుంచి బయటికి పోవాల్సి వచ్చిందని వైకాపా నేతలు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. ఇలా అనేక సందర్భాల్లో జరిగిన పార్టీలో ఉన్న లోపాలని కూడా ఆయన క్షేత్రస్థాయిలో చక్కదిద్దలేకపోయాడు అని చెప్పని వైకాపా నేతల్లో కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల తరువాత అనేక మంది తమ ఓటమి కారణాలేంటి, మేము ఈ కారణాల వల్ల ఓడిపోయామని వైకాపాలో ఓడిపోయిన ఎమ్మెల్యేలు, ఎంపీలు వచ్చి జగన్ దృష్టికి తీసుకొస్తున్నారు. దీనిలో భాగంగా చిత్తూరు జిల్లాలో ఒక మాజీ మంత్రి, ఒక శాసనసభ్యుడు మంత్రి తన ఓటమికి మాజీ మంత్రి ఆయన కారణం, నా నియోజకవర్గంలో ఆ మాజీ మంత్రి వచ్చి 20 కోట్లు ఖర్చు పెట్టాడు అని చెప్తే దాన్ని సమన్వయపరిచి పోస్ట్మార్టం చేసి మళ్ళీ భవిష్యత్తు ఇట్లా రాకుండా మేము చూసుకుంటామని చెప్పకపోగా ఈ శాసనసభ్యుడు ఓడిపోయినటువంటి చెప్పిన అంశాన్ని మాజీ మంత్రి దృష్టికి తీసుకెళ్ళి నీ మీద అట్లా ఫిర్యాదు చేస్తున్నాడు అతనని చెప్తే వాళ్ళిద్దరూ ఇప్పుడు పార్టీలో ఉండే పరిస్థితి లేదు. ఈ విధంగా జగన్ పార్టీలోని అంతర్గత గ్రూపుల్ని అసంతృప్తిని అరికట్టలేకపోయాడు. దీంతో అనేక మంది పక్కకి వెళ్ళిపోయారు. గన్నవరంలో వల్లభనేని వంశీ తెలుగుదేశం ఎమ్మెల్యేని పార్టీలో చేర్చుకున్నప్పుడు పార్టీలో ఉన్నటువంటి యార్లగడ్డ వెంకట్రావుని పార్టీలో నిలబెట్టలేకపోయాడు, వెంకట్రావు పక్కకి వెళ్ళిపోయాడు. ఈ విధంగా ఒకళ్ళని చేర్చుకున్నప్పుడు రెండో వాళ్ళని సమన్వయపరచడంలో జగన్ వైఫల్యం చెందాడు. అదే కృష్ణా జిల్లాలో మైలవరంలో సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ వైకాపా నుంచి తెలుగుదేశంలో చేరితే అక్కడ సీనియర్ లీడర్గా ఉన్నటువంటి దేవినేని ఉమామహేశ్వరరావుని కూర్చోబెట్టి మాట్లాడి ఉమామహేశ్వరరావు బక్కకు పోకుండా వసంత కృష్ణప్రసాద్ని తిరిగి సీటు ఇచ్చి ఖరారు చేసి గెలిచే విధంగా చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు చేశాడు. అదే తరహాలో పెనమలూరులో పార్థసారథి వైకాపా నుంచి తెలుగుదేశంలో చేరితే ఏమంటే నూజివీడు సీటు ఇచ్చారు. అట్లా ఆ నూజివీడులో గతంలో సీటు ఆశిస్తున్నట్టు ముద్రబోయిన వెంకటేశ్వరరావుని పార్టీ నుంచి బయటికి పోకుండా చంద్రబాబు కాపాడి
ఓదార్చి కొన్ని హామీలు ఇచ్చాడు. అటువంటి కసరత్తు వైకాపాలో జరగలేదు. అందువల్లనే ఎక్కువ మంది నేతలు పార్టీలో సీటు ఆశించిన వాళ్ళు కానీ, సీటు రాలేదని కానీ ఇట్లా అసంతృప్తుల్ని సమన్వయపరచడంలో జగన్ విఫలమయ్యాడు. ప్రధానంగా మన పార్టీ ఓటమికి అంతా కూడా జగనే కారకుడు. జగన్లో మార్పు రావాలా, జగన్ పనితీరులో మార్పు రావాలా అనే దాని మీద ఎక్కువ మంది బహిరంగంగా, అంటే అంతర్గతంగా నలుగురు ఆ పార్టీ ఓడిపోయిన ఎమ్మెల్యేలు కూర్చున్న అభ్యర్థులందరి దగ్గర బహిరంగంగా వెలుగులోకి వస్తున్న అంశాలు ప్రధానంగా జగన్లోనే మార్పు రావాలా, జగన్ యొక్క పనితీరులో మార్పు రావాలా అనేదే ఉద్దేశంగా ఇప్పుడు పూర్తిగా హాట్ టాపిక్గా ఉంది. ఒకవైపు 3 రాజధానుల పేరుతో ఒక అంశాన్ని తెర మీద తీసుకురావటం, ఇక్కడ రాజధానిని వ్యతిరేకించడం, 3 రాజధానులు అనే పేరు పెట్టి విశాఖపట్నంలో రాజధాని అంటాం, విశాఖపట్నంలో రాజధాని వద్దని అక్కడ ఒక్కొక్కళ్ళ 90,000 95,000 మెజార్టీ వచ్చింది. ఇక్కడ రాజధాని వద్దన్న దగ్గర ఇక్కడ ఓడిపోయాం, కావాలన్న దగ్గర అక్కడ ఓడిపోయాం. ఇదంతా కారణం జగన్ యొక్క పనితీరే. జగన్ పనితీరులో మార్పు రాకపోతే భవిష్యత్తులో కూడా ఈ పార్టీ మనుగడ కష్టం. ఇంక జగన్ పనితీరులో ఇంకా ఎంతో మార్పు రావాలి అని అనేటువంటిది ఆ పార్టీ నేతల్లో అంతర్గతంగా వెలుబుచ్చుతున్నటువంటి అభిప్రాయాలు. ఈ అభిప్రాయాలన్నింటినీ పరిగణలో తీసుకొని జగన్ పూర్తి స్థాయిలో లోపాలను సవరించుకొని మళ్ళీ 5 ఏళ్ల దాకా పార్టీని పటిష్టంగా నడుపుతాడా లేదా అనేది కొంత చర్చించాల్సి ఉంది. అయితే ఈ అసంతృప్తులన్నీ కూడా నేరుగా జగన్ దగ్గర ఇంకా వీళ్ళు ప్రస్తావించేదాకా రాలేదు. అంతర్గతంగా 4-3 కలిసిన దగ్గర వీళ్ళు మాట్లాడుతున్నారు తప్ప నేరుగా జగన్ దగ్గరికి వెళ్ళి ఈ అంశాలని ప్రస్తావించలేకపోతున్నారు. అంటే కొంత టైం పెట్టిన తర్వాత కూడా ఇవన్నీ వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా ఈ లోపాలన్నింటినీ సవరించుకుంటేనే 5 ఏళ్ల తర్వాత తిరిగి జగన్ మళ్ళీ ముఖ్యమంత్రిగా, అయితే పార్టీ అధినేతగా 2029 ఎన్నికలను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అప్పటిదాకా కొంత సంస్థాగతంగా పార్టీని నెట్టుకొని రావాల్సినటువంటి అవసరం ఉంది. అంటే పరిణామాలు ఏ విధంగా ఉంటాయో కొంత వేచి చూడాల్సింది. ఇది దీనికి సంబంధించిన అంశాలు.